స్వాగ్ మూవీ చూశాను. మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది. శ్రీ విష్ణు గారు నెవర్ డిసప్పాయింట్ us. ఎందుకన్నది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. మీరు కూడా అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండొచ్చు. ఆల్సో ఈ వీడియో లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. స్వాగ్ మూవీ ఎలా ఉందో చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్లీ ఈ మూవీ ఇంతలా నచ్చడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ శ్రీ విష్ణు గారు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీసేశారు. మూవీలో శ్రీ విష్ణు గారు 4 క్యారెక్టర్స్ చేశారు. బట్ అయినా కూడా ప్రతి క్యారెక్టర్ మధ్య డిఫరెన్స్ అయితే చూపించుకుంటూనే వచ్చారు. ఆల్సో డైలాగ్ డెలివరీ కూడా శ్రీ విష్ణు గారిది ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. మూవీలో అయితే వన్ ఆఫ్ ది మెయిన్ ప్లస్ పాయింట్ కూడా ఆయన డైలాగ్ డెలివరీ. ఆల్సో మూవీలో డైలాగ్స్ అన్నవి చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఆల్సో తెలుగు డైలాగ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీ అంతే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేనైతే విపరీతంగా నవ్వుకున్నాను. ఆల్సో ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత నాకేమనిపిస్తుంది అంటే ఆహా అట్నా అనుకున్నాను నేనైతే. లిటరలీ నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం నేనే కాదు థియేటర్లో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాల. ఆ రేంజ్లో అయితే ఇచ్చారు. మైండ్ బ్లాక్ అయిపోయింది అంతే. ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత మూవీ ఎందుకో డ్రామాలోకి వెళ్ళింది. కొంచెం మూవీ స్లో అయినట్టు అనిపించింది నాకైతే. అంటే పెద్దగా అయితే వర్కౌట్ కాలేదు సెకండ్ హాఫ్ లో. కామెడీ సీన్స్ కానీ కొంచెం ఎమోషనల్ సీన్స్ దగ్గర కానీ ఏవి కూడా పెద్దగా వర్కౌట్ అయినట్టు నాకైతే అనిపించలా. ఎందుకంటే కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తూ ఉంది సెకండ్ హాఫ్ మొత్తం. బట్ ఫస్ట్ హాఫ్ వరకు చెప్పాలంటే మాత్రం ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. బట్ సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది గుడ్ సీన్స్ మొత్తం ఫస్ట్ హాఫ్ లో ఉండడం వల్ల సెకండ్ హాఫ్ చూస్తుంటే అంత హై రాలా. ఆల్సో ఇంటర్వెల్ తర్వాత రావడం వల్ల మరీ అంత హై రాలేదు. ఎందుకంటే ఇంటర్వెల్ అసలు విపరీతమైన పీక్ అనమాట. దాన్ని చూసిన తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉంటుంది అనుకున్నా కానీ బట్ సెకండ్ హాఫ్ లో చాలా వరకు వీళ్ళు మిస్ చేసుకున్నారు. ఎందుకంటే మనల్ని చాలా నవ్వించేదానికి చాలా స్కోప్ అయితే ఉన్నది. బట్ వీళ్ళు స్టోరీ రైటింగ్ వల్ల లేకపోతే ఎందువల్ల నాకు అర్థం కాలేదు కానీ బట్ మొత్తానికైతే సెకండ్ హాఫ్ అయితే మరీ ఎక్స్ట్రాడినరీ అనిపించలేదు కానీ డీసెంట్ గా అనిపించింది. బట్ అయినా పర్లేదు. డైరెక్టర్ అయితే చాలా బ్రిలియంట్ గా అయితే మూవ్ చేశారు. ఎందుకంటే స్క్రీన్ ప్లే అన్నది ఎక్స్ట్రాడినరీ. అసలు 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా మనకి ఎక్కడ కన్ఫ్యూజన్ అయితే ఉండదు అనమాట. ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉండదు. మనకి చాలా క్లియర్ గా మూవీ అయితే అర్థమవుతూ ఉంటుంది. ఆల్సో డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఆల్సో బీజిఎం కూడా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ వస్తుంటుంది. అంటే సిచ్యువేషన్ సంబంధం లేకుండా ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కానీ ఆ సిచ్యువేషన్ లో లేకపోతే ఇంకా కొంచెం బెటర్ గా ఉండేదేమో నాకు అనిపించింది. బట్ అయినా పర్లేదు. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలంటే నాకు అందరు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడడం లేదు. ఓన్లీ శ్రీ విష్ణు గారి యాక్టింగ్ గురించి మాత్రమే మాట్లాడాలని ఉంది. అసలు ఈ జనరేషన్ లో 4 క్యారెక్టర్స్ చేయాలంటే మామూలు విషయం కాదు. బట్ శ్రీ విష్ణు గారు అయితే అటెంప్ట్ చేశారు. సక్సెస్ఫుల్ గా చేశారు. అది కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు ప్రతి క్యారెక్టర్ మధ్య డిఫరెన్స్ అయితే చూపించుకుంటూ వచ్చారు. మెయిన్లీ నాకు అది చాలా బాగా నచ్చింది. ఆల్సో డైలాగ్ డెలివరీ కూడా డిఫరెంట్ గానే ఉంది. ఇంకా శ్రీ విష్ణు గారు ఈజ్ ద ఓన్లీ హీరో హూ డెలివర్డ్ ద 4 క్యారెక్టర్స్ ఇన్ దిస్ జనరేషన్. మేబీ ఇప్పటి వరకు మన టాలీవుడ్ హీరోస్ లో అంటే ప్రెసెంట్ మనకి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎవరు 4 క్యారెక్టర్స్ చేసినట్లేదు కదా. ఎవరైనా చేస్తుంటే కింద కామెంట్ చేయండి. నాకైతే గుర్తులేదు ఎవరు చేశారు. లాస్ట్ ఎన్టీఆర్ గారు జైలవకాశం మూవీలో 3 క్యారెక్టర్స్ చేశారు. ఆ తర్వాత ఇంకెవరు చేసినట్టు నాకైతే గుర్తులేదు. బట్ శ్రీ విష్ణు గారు అయితే చేసి చూపించారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆల్సో 4 క్యారెక్టర్స్ చేశాడు ఇదే గొప్ప అనుకుంటే అసలు ఇటువంటి స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఇటువంటి అటెంప్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా అంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకు అన్నది మీరు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత మీరే కామెంట్స్ పెడతారు. శ్రీ విష్ణు గారు డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఆయన ఫ్యూచర్ లో డెఫినెట్లీ చాలా మంచి స్టార్ అవుతారేమో అనిపిస్తుంది. చూద్దాం మరి శ్రీ విష్ణు గారి అప్కమింగ్ మూవీస్ ఎలా ఉంటాయి అన్నది. అప్కమింగ్ మూవీస్ గురించి పక్కన పెడితే ప్రెసెంట్ స్వాగ్ మూవీ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ఇప్పుడు చూడకుండా మళ్ళీ ఓటీటీలో చూసి ఇటువంటి మూవీని ఎలా మిస్ అయ్యారని బాధపడడం కంటే థియేటర్లో ఉన్నప్పుడే వెళ్ళి చూసి హ్యాపీగా మీ ఫ్యామిలీతో వాచ్ చేసి మూవీ కూడా డబ్బులు తెచ్చిపెట్టండి. ఇటువంటి మూవీస్ హిట్ అయినప్పుడే ఇంకా కొత్త అటెంప్ట్స్ అయితే చేయగలుగుతారు. కాబట్టి డెఫినెట్లీ మూవీని అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. థియేటర్లోనే చూడండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. స్వాగ్ మూవీ రివ్యూ అయితే ఇదే. మీరు కూడా ఒకవేళ మూవీ చూసింటే మీకేమనిపించిందో కింద కామెంట్ చేసి ఈ వీడియో లైక్ చేసి కుదిరితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మీరు కూడా అప్డేట్స్ అండ్ రివ్యూస్ తెలుసుకుంటూ ఉండొచ్చు. సో బెల్ ఐకాన్ మాత్రం డెఫినెట్లీ ఆల్లోనే పెట్టుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. హ్యాపీగా ఉండండి.